హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ అయిన పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పచ్చి మామిడికాయ ముక్కలన్నీ ఈ రోట్లోకి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక రుచికి సరిపడా కల్లుప్పు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుతుండగానే ఇందులోకి ఒక 8 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకున్నాక ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడికి పోపుని తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అంతా వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా యమ్మీగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా